జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి వేదాద్రిని గురించి మనం తెలుసుకోవాలి. ఈ వేదాద్రి పంచనారసింహ క్షేత్రం వేదాద్రి ఆలయం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణవేణికి అభిముఖంగా ఉన్న కొండ మధ్య భాగంలో కొలువు తీరింది. ఇక్కడ పంచనారసింహ క్షేత్రం అన్నాడు కదా, ఆ పంచనారసింహులు ఎవరంటే జ్వాలా నారసింహుడు, సాలగ్రామ నారసింహుడు, వీర నారసింహుడు, యోగానంద నారసింహుడు, లక్ష్మీ నరసింహుడు, ఇలా 5 రూపాలలో అవతరించి యోగానంద నరసింహుడుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు వేదాద్రిలో. వేదాలు ఇక్కడ కొండల రూపంలో వెలియడం వల్ల వేదాద్రి అని ప్రాచుర్యం పొందిందని పురాణ కథనం. అలాగే భద్రుడు తపస్సు చేసి రాములు ప్రత్యక్షమైతే నా మీద నివసించండి అంటాడు. అందుకని ఆయన కొండ రూపంలో ఆ భద్రాద్రిగా అక్కడ ఉంటే ఆ అద్రి మీద రాముల వారు వెలిసాడని మనం చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఒక్కొక్క చోట కొంతమంది భక్తులు తమ మీదే నివసించమన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే వేదాలు కూడా ఒకసారి అలా కోరినాయి అనమాట. ఎందుకు కోరినాయి అంటే వేదాలని సోమకాసురుడు అపహరించాడు, బ్రహ్మగారు నిరుత్తరుడయ్యాడు. ఆ సృష్టికి కావలసిన సంభారం అంతా తన దగ్గర లేకపోతే అప్పుడు మత్స్యావతారం ఎత్తి విష్ణుమూర్తి ఆ సోమకాసురుని సంహరించి అవి తీసుకొచ్చి బ్రహ్మకి ఇచ్చాడు కదా. ఇది మనకు తెలిసిన కదా. కాబట్టి వేదాలు అప్పుడు సంతోషించినాయి అంట. అరే, సోమకాసురుడి చెర నుంచి మనల్ని విడిపించాడు మహానుభావుడు విష్ణుమూర్తి, కాబట్టి ఆ విష్ణుమూర్తిని మన శిరోభాగాన్ని అవతరించాలని మనం కోరుకోవాలనుకుని అవి వేదాలు విన్నవించినాయి అంట. ఆ రకంగా తూర్పు భాగాన కొండపైన నారసింహుడు వెలిశాడు. అంటే అవే వేదాలే అద్రిగా మారినాయి అన్నమాట నరసింహుని వెలవటం కోసం. ఇక్కడ సుదీర్ఘకాలం తపస్సు చేసిన ఋష్యశృంగ మహర్షి, ఋష్యశృంగుడు ఎవరో తెలుసు కదా, శాంత యొక్క భర్త, అటు దశరథ మహారాజు యొక్క అల్లుడు. ఈ ఋష్యశృంగ మహర్షి దశరథ మహారాజు సంకల్పించిన పుత్రకామేష్టి యాగం నిర్వహణకి బయలుదేరుతూ లక్ష్మీ సహిత స్వామిని ప్రతిష్ఠించి కళ్యాణోత్సవం జరిపాడని ఒక ఇతిహాసం ఉంది. కృష్ణానది మధ్య భాగంలో, అంటే ఇందాక వేదాలే అద్రిగా మారి ఆయన నివాసం కోసం మారినాయని ఒక కథ. ఇది రెండోది ఈ ఋష్యశృంగుడి కథ. ఆయన కృష్ణానది మధ్య భాగంలో నారసింహుడు శాలిగ్రామ రూపంలో ఆవిర్భవించాడు. రెడ్డి రాజులు ఆలయ ప్రాకారాదులను నిర్మించారు. కవిత్రయంలో ఒకరు, మనకి కవిత్రయం అంటే భారతం రాసినది 3 కవులు కదా, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ అని చెప్పుకుంటాం. నన్నయ్య గారు ఆదిసభ అరణ్య పర్వంలో సగమే రాశాడు. ఆ తర్వాత ఆయన మరణించాడు. సరే, తర్వాత ఈయన తిక్కన గారు వచ్చి అరే ఆయన పోయేతూ వెళ్ళి ఈ మధ్యలో ఆపేశాడు, దీన్ని ఎందుకులే మనం ప్రారంభించడం అని ఆ అరణ్య పర్వం వదిలేసి సభాపర్వం నుంచి చివరికి దాకా రాశాడు. ఎర్రాప్రగడ మాత్రం ఈ నన్నయ్య గారు వదిలేసినటువంటి అరణ్య పర్వంలో మిగతా భాగాన్ని పూర్తి చేశాడు కదా. అందుకని వీళ్ళని కవిత్రయము అంటారు. ఈ కవిత్రయంలో ఎర్రాప్రగడ గారు ఒకరు కదా. ఆ ఎర్రాప్రగడ గారు ఇక్కడే రాశారన్నమాట ఆ భాగాన్ని, భారతంలోని ఆ అరణ్య పర్వం శేష భాగాన్ని. అలాగే శ్రీనాథ మహాకవి, అలాగే వాగ్గేయకారుడు, ఇలాంటి వాళ్ళందరూ దర్శించారు దీన్ని. స్తోత్రాల తరంగాలు కూడా రాశారు. నారాయణ తీర్థులు మరి స్తోత్రాలు, సంగీత పీరియడ్ కదా, వాగ్గేయకారుడు కదా, అందుకని స్తోత్రాలు తరంగాలు కూడా రాశారు అని చెప్పి చెప్తున్నారు. అలాంటి పాంచ నారసింహ క్షేత్రమైన వేదాద్రి చాలా గొప్పదే. అందుకనే మనకి ధనుర్మాసంలో ఈ మన ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ పంచనారసింహ క్షేత్రాన్ని ధనుర్మాసంలో మనని దర్శించడానికి వీలుగా ఒక యాత్రా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే మనకి కార్తీక మాసంలో ఈ మనకి ఉన్నటువంటి 4-5 క్షేత్రాలు ఉన్నాయి కదా, పంచారామాలు, వాటికి కూడా వాళ్ళు బస్సులను ఏర్పాటు చేసి వాహనాలని
మనకి అలా ఆ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు మన రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు. ఈ వేదాద్రిని కృష్ణానది పక్కనే ఉంది కాబట్టి అలా అవకాశం ఉన్నవాళ్ళు, ఇప్పటి వరకు చూడని వాళ్ళు వీటిని చూసి తరించవచ్చు. స్వస్తి.